హాయ్ గైస్, వెల్కమ్ టు టాలీవుడ్ మూవీ మేకర్స్. సో ఈరోజు మనం క్లిప్స్ని సీక్వెన్స్లో ఎట్లా యాడ్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ నాకు ఈ ప్రాజెక్ట్లో కొన్ని మీడియా ఫైల్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఈ వీడియోని డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, సో మీరు దీన్ని సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎట్లా ఈ నావిగేటర్ని ఇట్లా స్క్వీజ్ చేస్తే మనకి సైజ్ ఇంక్రీజ్ అవుతుంది లేదా జూమ్ అవుతుంది. ఓకే, సో ఈ సైడ్ ప్యానల్స్ ఉన్నాయి చూసారా, వీటిని మనం ఇట్లా మూవ్ చేస్తే ఆడియో ట్రాక్స్ జూమ్ అవుతాయి. ఓకే, సో ఇది వచ్చేసి వీడియోస్కి. ఓకే, సో ఫర్ సపోజ్ ఇట్లా దీన్ని ఇట్లా స్క్వీజ్ చేస్తే మనకి థంబ్నెయిల్ వ్యూ వస్తుంది. సో ఈ ట్రాక్ వచ్చేసేమో వీడియోస్కి, ఇది వచ్చేసి ఆడియోస్కి. ఓకే, సో ఇట్లా చేయడం వల్ల మనకి ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ వేవ్ ఫామ్ కనిపిస్తుంది ఆడియోస్కి, వీడియోస్కి అయితే మనకి థంబ్నెయిల్ కనిపిస్తుంది. ఓకే, సో సైజ్ డిక్రీజ్ చేస్తున్నాను. అండ్ టైమ్ లైన్ ప్యానల్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇంకొక వీడియో మనం యాడ్ చేసి చూద్దాం. సో ఈ వీడియో నేను డ్రాగ్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్లేస్ చేస్తేనేమో ఇట్లా స్నాప్ అవుతుంది. ఒకవేళ దీనిపైన నేను ప్లేస్ చేయాలి అనుకుంటే అట్లా ప్లేస్ చేయొచ్చు. ఓకే, సో ఇలా ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒకసారి కర్సర్ నేను ఇక్కడ తీసుకుని వస్తాను. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బాగానే ప్లే అవుతుంది. ఓకే, ఒకసారి నేను చూపిస్తాను మీకు, చూడండి. సో సైజ్ డిక్రీజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ దాకా బాగానే ప్లే అవుతుంది. ఇక్కడ నుంచి మనకి సెకండ్ క్లిప్ ఏదైతే ఉందో అది ప్లే అవుతుంది. సో వీడియోస్ ప్లే అయ్యేటప్పుడు పైన ఏదైతే వీడియో ఉంటుందో అది ప్లే అవుతుంది, కానీ ఆడియోస్ అలా కాదు. ఇక్కడ నుంచి అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ రెండు ఆడియోస్ ప్లే అవుతాయి. అంటే సైమల్టేనియస్గా రెండు ఆడియోస్ ప్లే అవుతాయి. ఇక్కడ మాత్రం పైన ఉన్న వీడియో మాత్రం ప్లే అవుతుంది. సో అది వీడియోస్కి అండ్ ఆడియోస్కి డిఫరెన్స్. ఓకే, సో ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను, చూడండి. సో ఇది మనకి డిఫరెన్స్ అన్నమాట. సో ఇక్కడ మనం ఇంకొక వీడియో యాడ్ చేద్దాం. అండ్ ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఏదైనా వీడియోని మనం డబుల్ ట్యాప్ చేస్తే అది సోర్స్ మానిటర్లో ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇట్లా ఓపెన్ అయిన ఈ వీడియోకి మనం మార్కింగ్స్ ఇద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి ఇన్ పాయింట్ అండ్ ఇది వచ్చేసి మార్క్అవుట్ పాయింట్. ఓకే, సో ఇక్కడ నుంచి సోర్స్ మానిటర్ నుంచి కూడా మనం డైరెక్ట్గా వీడియోని డ్రాగ్ చేసి ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. ఓకే, సో అది ఎలాగో చూద్దాం. సో మౌస్ సోర్స్ మానిటర్ మీద క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేసి ఇక్కడ మనం ప్లేస్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూసారా, వీడియో అండ్ ఆడియో రెండు వచ్చాయి. అండ్ మనకి ఫుల్ వీడియో రాలేదు. ఎందుకు రాలేదు అంటే మనకి ఇక్కడ మార్కింగ్స్ ఇచ్చాం. మార్కింగ్స్ ఇవ్వకపోతే ఫుల్ వీడియో వస్తుంది. ఒకవేళ మీకు ఓన్లీ వీడియోనే కావాలి లేదా ఓన్లీ ఆడియోనే కావాలి అంటే ఈ రెండు ఆప్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసేమో ఓన్లీ వీడియోకి, ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఆడియోకి. ఓకే, సో మీరు ఆ ఐకాన్ మీద మౌస్ కర్సర్ ఉంచితే కనుక మనకి డ్రాగ్ వీడియో ఓన్లీ అని చూపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి డ్రాగ్ ఆడియో ఓన్లీ. ఓకే, సో అది కూడా డ్రాగ్ చేసి చూపిస్తాను మీకు, చూడండి. సో ఇది వచ్చేసి ఓన్లీ వీడియో వస్తుంది అండ్ ఇది వచ్చేసి ఓన్లీ ఆడియో వస్తుంది. ఓకే, అంటే ఈ ఆప్షన్స్ మనకి ఎందుకు ఉపయోగపడుతాయి అంటే, ఒక్కొక్కసారి మనకి ఆడియో మాత్రమే, ఒక్కొక్కసారి మనకి వీడియో మాత్రమే కావాలి, ఆడియో మనం వాయిస్ ఓవర్లో ఇస్తుంటాం. సో అట్లాంటి టైంలో మనకు ఓన్లీ వీడియోనే కావాలి కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్స్లో ఈ ఆప్షన్స్ మనకి హెల్ప్ అవుతాయి. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ వీడియో ఎప్పుడైతే మనం డ్రాగ్ చేసామో వీడియో వచ్చేసి V1 ట్రాక్లోకి, ఆడియో వచ్చేసి A1 ట్రాక్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఎక్స్ట్రాగా మనం ఏమైనా వీడియోస్ యాడ్ చేస్తే అది V2లోకి, ఆడియో అయితే A2లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో అట్లా లేయర్స్ మీద లేయర్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఈరోజు మనం వీడియో క్లిప్స్ని సీక్వెన్స్కి ఎట్లా యాడ్ చేయాలనేది చూసాం. ఓకే, సో డైరెక్ట్గా వీడియోని డ్రాగ్ చేయొచ్చు లేదా పార్ట్ ఆఫ్ ద వీడియో మనం డ్రాగ్ చేసుకోవచ్చు త్రూ సోర్స్ మానిటర్, లేదా ఓన్లీ వీడియో తీసుకొని రావచ్చు లేదా ఓన్లీ ఆడియో కూడా తీసుకొని రావచ్చు. ఓకే,